రైట్ బజార్ అని అప్పట్లో శిల్పారామం పక్కన పోయిన ప్రభుత్వం పెట్టింది. దీన్ని కార్పొరేట్ వాళ్ళకి తెగ నమ్ముకున్నారు అధ్యక్షులు. నేను వచ్చి చూస్తే ఇంత మంచిది ఏందా ఏమవుతుందని చూస్తే అమ్మేసుకోరు అధ్యక్ష, ముంగేసే వరకల్లా నాకు చికాకు వచ్చి మింగిన దాన్ని లోపల నుంచి బయటికి గుంజిన అధ్యక్ష. గుంజి మహిళా ఆడబిడ్డలకు ఇందిరా మహిళా శక్తి బజార్ కింద పెట్టి 106 స్టాల్స్ 3.5 ఎకరాలు 1000 కోట్ల ఆస్తిని ఆడబిడ్డలకు అప్పచెప్పి తెలంగాణ మారుమూల పల్లెల్లో ఆడబిడ్డలు ఉత్పత్తి చేసే అన్ని వస్తువులను అక్కడ ప్రదర్శించి ప్రపంచానికి చూపించే విధంగా ప్రపంచానికి అమ్మడానికి ఇక్కడనే కాదు అమెజాన్ ప్లాట్ఫామ్ మీద ఈరోజు ఆడబిడ్డలు ఉత్పత్తి చేసే వస్తువులను ఈరోజు అమ్మకాలకు పెట్టడానికి ప్రపంచమే ఒక మార్కెట్గా ఆడబిడ్డలకు ఈరోజు సృష్టించిన అధ్యక్ష. ఇదే కాదు ఈరోజు జిల్లా కేంద్రాలలో అదొక మళ్ళీ అమ్మకాల మీద రోజు మొత్తం మాట్లాడతా. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఇందిరా మహిళ ఈ స్వయం సహాయక సంఘాలకు అన్ని జిల్లా కేంద్రాలలో ఈరోజు 22 భవనాలను మనం ప్రారంభించుకోబోతున్నాం అధ్యక్ష. ఎక్కడికక్కడ జిల్లా మహిళా సంఘాలకు కూర్చోవడానికి మాట్లాడుకోవడానికి వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఈరోజు వాళ్ళకు అన్ని రకాలుగా మనం సహాయం అందించి తొందరలోనే 22 జిల్లా కేంద్రాలలో కోట్ల రూపాయలతో నిర్మించిన ఆత్మగౌరవంతో నిలబడ్డ ఇందిరా మహిళా శక్తి జిల్లా కేంద్రాలను మనం ప్రారంభించుకోవడానికి ఈరోజు మహిళల కోసం మనము కార్యక్రమాలు తీసుకొని ముందుకు వస్తున్నాం అధ్యక్ష. ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టినందుకైనా అభినందించాలి కదా. వాళ్ళ ఇంట్లలో ఆస్తి పంపకాలు ఉండొచ్చు, ఆడబిడ్డ మీద వాళ్ళకి చిన్న చూపు ఉండొచ్చు. మొదటి 5 సంవత్సరాలు ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకపోవచ్చు. ఆడబిడ్డలు అంటే చిన్న చూపు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, వాళ్ళ పార్టీ విధానం ఉండొచ్చు. కానీ మేము తెచ్చిన మహిళా పాలసీని మహాలక్ష్మి విధానాన్ని అభినందించాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? సొంతింటి ఆడబిడ్డ కన్నీటి పెట్టి వీధిలోకి వస్తే ఏ కుటుంబానికైనా మేలు జరుగుతుంది అధ్యక్ష. ఎక్కడైతే ఆడబిడ్డ కన్నీరు పెడుతుందో అక్కడ కష్టాలే తప్ప ఇంకా ఏమి మిగిలవని చరిత్ర చెప్తుంది అధ్యక్ష. ఇప్పటికైనా కనువిప్పు కలిగించి సంపాదించిన దాంట్లో కొంత పంచండి. మొత్తం తింటే పైకి మన చెప్పిన అధ్యక్ష, నేను ఎక్కడనో ఎంత ఉన్నా పైకి పోయేటప్పుడు ఆర్టీజీఎస్ లేదు బదిలీ చేసుకోవడానికి, ఇక్కడనే వదిలిపోవాలని. అంతోటి దానికి ఇంతోటి దురాశ ఎందుకు అధ్యక్ష? ఉన్నోళ్ళు తలా కొంత వంచుకుంటే అయిపోద్ది కదా. అది చేయకుండా మమ్మల్ని నిందిస్తే ఏమొస్తుంది అధ్యక్ష? పదే పదే నేనేదో విమర్శించినా నేనేదో చేస్తున్నా అని మాట్లాడతారు అధ్యక్ష. మీ సొంతింటి ఆడబిడ్డను నీ పక్కన కూర్చున్న వాళ్ళు లిక్కర్ రాని అన్నారా అధ్యక్ష? మీరే లిక్కర్ కింగ్ అన్నారు. మీ సొంత ఇంటి ఆడబిడ్డను లిక్కర్ రాని లిక్కర్ కింగ్ అని నువ్వు బీఫామ్లు ఇచ్చిన ఎమ్మెల్యేలు అంటుంటే సోదరుడిగా నీకు కనీసం చీమ గుట్టినట్టయినా ఉండదా అధ్యక్ష? ఈ ఒక్క ఉదాహరణ మొత్తం మహిళా సమాజానికి ఒక అవగాహన వచ్చేసింది. వారు ఏ పార్టీ మనిషి, ఏం ఆలోచన అధ్యక్ష. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కుటుంబంలో తగాదాలు ఉండొచ్చు, ఆస్తి తగాదాలు ఉండొచ్చు. దాయాదుల పోరు మహాభారతంలో చూసినాం. రాజ్యాల కోసం కుత్తుకలు కోసుకున్న వాళ్ళని చూసినాం. కానీ సొంత ఇంటి ఆడబిడ్డను సొంత మనుషులతోని సోషల్ మీడియాలో దుబాయ్ నుంచి తిట్టిపిచ్చి, అదేవిధంగా సొంత ఎమ్మెల్యేలు మీరు బీఫామ్ ఇస్తే గెలిచిన ఎమ్మెల్యేలు లిక్కర్ రాని లిక్కర్ కింగ్ అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే కనీసం నియంత్రించే ప్రయత్నం చేయకపోవడం అనేది ఏ మేరకు సమంజసము, ఏ మేరకు వీళ్ళకు మహిళల పట్ల గౌరవం ఉందో ఈ ఒక్క సంఘటన పట్టి చూస్తే ఉడికిందా లేదా అన్నమని చూడడానికి ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలుస్తుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి ఇంకా ఎక్కువ వద్దు చర్చ, నేను డీటెయిల్గా బోధించుకోలేదు. దయచేసి వదిలేసే ఇక నన్ను ఇంత మించి మాట్లాడనీయకు. అదేవిధంగా అధ్యక్ష రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు 2 లక్షలు రాజశేఖర రెడ్డి గారు పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకం, దాన్ని నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసిరు. నేను వచ్చిన ఎంబడే 2 రోజుల్లోనే 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి ఈ రోజు వరకు అధ్యక్ష ఈ రోజు వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీకి 2300 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి ఖర్చు పెట్టింది అధ్యక్ష. సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళకి చుట్టాలకు కావాల్సిన వాళ్ళకు ఇచ్చి చెక్కులు కూడా వాళ్ళ ఖాతాలను వేసుకొని పాపం పేదోళ్ళ మీద బాధితుల మీద నిర్వీర్యమైన వాళ్ళని పెట్టి పిఎలను పెట్టించి చెక్కులని ఖాతాలు వేసుకొని దొంగలిచ్చిన దొంగలు అధ్యక్ష. సీఎం రిలీఫ్ ఫండ్ను ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ చెక్కులను కొల్లగొట్టి ఏ మాత్రం సిగ్గుపడకుండా అక్కడ నించొని మమ్మల్ని నిందిస్తారు అధ్యక్ష.
చెక్కుల రూపంలో పేదోళ్ళకి చెందాల్సిన రాజీవ్ ఆరోగ్యశ్రీ చెక్కులను, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తరలించి వేరే ఖాతాలు వేసుకొని దొంగిలించిన దొంగల అధ్యక్ష. పేదోడు సొమ్ము తిన్నోడు ఎవడన్నా బాగుపడతాడు అధ్యక్ష? ఎంత పరిస్థితి లేనోడో రాజీవ్ ఆరోగ్యశ్రీకి అప్లై చేసుకుంటాడు అధ్యక్ష. ఇవాళకి 2046 కోట్ల రూపాయలు ఈ రోజుకి నేను సీఎం రిలీఫ్ ఫండ్లో ఖర్చు పెట్టిన అధ్యక్ష. మొత్తం కలిపి దాదాపుగా ఈ 26, 25 నెలలలో 4400 కోట్ల రూపాయలు ఈరోజు పేదల వైద్యం కోసం, ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. దానికోసమైనా అభినందించాలి కదా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఆనాడు దీపం పథకం, ఇతర పథకాల ద్వారా పేదలకు కట్టెలపై నుంచి ఆడబిడ్డలు పొగ గొట్టాలతోని ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆడబిడ్డలకు ఉచితంగా సిలిండర్, గ్యాస్ పొయ్యి ఇవ్వాలని పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ రోజు 400 రూపాయల సిలిండర్ ఉండే, 12 నూర్లు చేసింది. కొనలేని పరిస్థితి. గ్యాస్ పొయ్యిలు, సిలిండర్లు అటకెక్కి కట్టెల పొయ్యికి వస్తే మళ్ళీ సోనియమ్మ గ్యారంటీ కింద 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చి ఇప్పటి వరకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 43 లక్షల కుటుంబాలకు 752.22 కోట్లు సబ్సిడీ చెల్లించింది అధ్యక్ష. అదేవిధంగా గృహజ్యోతి ఫామ్ హౌజులు ఉన్నోళ్లకు, పెద్ద పెద్ద భూములు ఉన్నోళ్ళకు, భూస్వాములకే ఉచితం కాదు, పేదవాడి ఇంటుల్లో వెలుగులు చూడాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉండాలి అని గృహజ్యోతి 200 యూనిట్లు ఉచితంగా 52,96,000 పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పటి వరకు 3,097 కోట్ల రూపాయలు 200 యూనిట్లు ఉచిత కరెంటు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టింది అధ్యక్ష. అదేవిధంగా చదువుకునే పిల్లల కోసం 39,000 ప్రభుత్వ స్కూలు, కాలేజీలు, విద్యా సంస్థలకు ఉచితంగా ఈరోజు మా ప్రభుత్వం విద్యుత్ ఇచ్చింది అధ్యక్ష. విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలన్న సోయి వాళ్ళకు లేదు. ఈరోజు మేము వచ్చినాక పేద పిల్లలకు చదువుకోవడానికి మళ్ళా మాత్రం కంప్యూటర్లు, స్క్రీన్లు, టీవీలు అన్ని కొంటమని కమిషన్లు కొట్టేసి అవి కొన్నారు. కానీ అవి నడవడానికి ఇవ్వాల్సిన కరెంటు ఇవ్వకుంటుంటే ఇన్ని స్కూళ్ళకు ఉచితంగా కరెంటు మేమిచ్చినాం అధ్యక్ష, మా మంత్రివర్గం ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు. ఏం మాట్లాడిండ్రు అధ్యక్ష ఆనాడు ఎలక్షన్ల ముందు? ఇందిరమ్మ ఇల్లు, డబ్బా ఇల్లు, కాళ్ళు కొడుకు వస్తే యాడ్ ఉండాలి, కోడలు వస్తే కొడుకు కోడలు ఉంటే యాడ్ ఉంటారు, బిడ్డ అల్లుడు పండగకు వస్తే యాడ్ ఉంటాడు, కాళ్ళు చాపుకుంటే కాళ్ళు బయట ఉంటాయి, గొర్రె పిల్లనో మేక పిల్లనో కుక్క పిల్లలు ఉంటే ఎడగట్టేసుకుంటారు. డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నేనేం చెప్పిన అధ్యక్ష, ఏడ ఇందిరమ్మ ఇల్లు ఉంటే గాడ మేము ఓట్లు అడుగుతాం, ఏడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటే గాడ మీరు ఓట్లు అడుగుతుంది, మీకు 100 నియోజకవర్గాలలో డిపాజిట్ వస్తే ముక్కు నేలకు రాస్తా అని చెప్పిన. వాళ్ళు ఇంటికి పోయారు, మేము ఇక్కడికి వచ్చినాం. ఎన్ని మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ శాఖ నిర్వహిస్తారు. ప్రతి నియోజకవర్గానికి 3,500, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల లాంటి నియోజకవర్గాలకు కూడా ఎక్కడ వివక్ష చూపించకుండా 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి 4,50,000 ఇండ్లు ఈరోజు మేము మంజూరు చేసినాం అధ్యక్ష. ఆ ఇండ్లల్లో ఇప్పటి వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 22,500 కోట్లతోని ఈ పథకాన్ని మొదలు పెడితే ఇప్పటి వరకు 5,100 కోట్లు ఎవ్వరు పని చేసుకుంటే వాళ్ళ ఖాతాలకు నగదు టకా టకామని పడేటట్టు, ఎక్కడ అవినీతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎంతమంది దళారులు ఉండరో, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు చేతులు మారినవో ధైర్యం ఉంటే విచారణకు అడగమని చెప్పారు అధ్యక్ష. నిజాలు నిగ్గు తేల్చే పని మేము చేస్తాం. ఈరోజు ఎక్కడ కూడా చిల్లి గవ్వ లేకుండా నిజమైన పేదవాడికి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఇప్పటికే 5,100 కోట్ల రూపాయలు పేదలకు చెల్లించినాం. ఆ ఇండ్లు గృహప్రవేశం చేసి వాళ్ళ దగ్గర కూర్చొని సహపంక్తి భోజనం చేసి వచ్చినాం అధ్యక్ష. మేము మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇతర మంత్రులతో కలిసి. వీళ్ళ అధ్యక్ష మాకు సవాల్ విసిరేది? వీళ్ళకి ఆ స్థాయి ఉందా మా ఎదురుగా నిలబడి మాట్లాడేటంత? వీళ్ళ మమ్మల్ని విమర్శించేది? అదేవిధంగా రైతు రుణమాఫీ 25,35,964 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు మొదటి సంవత్సరంలోనే చేసి రైతు రుణమాఫీ చేసి రైతులకు విముక్తి కలిగించి నిన్నగాక మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో అతి తక్కువ అప్పులున్న రైతు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఇదే కాదు, రైతు భరోసా 1,52,00,000 ఎకరాలకు 70 లక్షల పైగా రైతులకు ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. రేపు 22 నాడు
మళ్ళీ రైతు భరోసా కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా సన్న ఓట్లకు బోనసు ఈ రోజుకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్న ఓట్లకు బోనసు ఇప్పటి వరకు 1940 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చెల్లించిండ్రు అధ్యక్ష. ఇవి మా గ్యారంటీలు. ప్రజలు మమ్మల్ని నమ్మిండ్రు కాబట్టి మాకు కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో పట్టం కట్టిరు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో పట్టం కట్టిరు, సర్పంచ్ ఎన్నికలలో 66% సీట్లు ఇచ్చి పట్టం కట్టిరు, మున్సిపల్ ఎన్నికలలో 85 నుంచి 90% ఓట్లు ఇచ్చి పట్టం కట్టిరు. ఇది రెఫరెండం అన్నోళ్లకు